పోలీస్ ఐలాండ్ సెంటర్లో వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహించబడ్డాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జీ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, జనసేన పార్టీ తాడేపూడి పట్టణ అధ్యక్షుడు వర్ధన్పల్లి కాశీ, బీజేపీ నాయకుడు అయినం బాలకృష్ణ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చిరువెల్ల సాయి మహంతీర్, గురజాల శ్రీనివాస్, వెజ్జు గణేష్, కొమ్మల సాయి కిరణ్, వి రవితేజల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి వినయ్, పి స్వామి, డి వసంత్, కె సత్య శ్రీనివాస్, బి దిలీప్, వంశీ, సాయి, నవీన్, చరణ్, సతీష్ తదితరుల సభ్యులు పాల్గొన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుందనంటే దాంట్లో కీలక పాత్ర వహించిన పెద్దలు మరి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని ఇంత పటిష్టంగా మరి అమలుపరుచుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అలాగే స్వాతంత్ర సముపార్జనలో ఎంతోమంది బ్రిటిష్ పాలకుల దురాగతాలకు బలైపోయిన ఎంతోమంది అసూలు బాయడం జరిగింది. అలాంటి సందర్భంలో హింస ద్వారా కొంతమంది, అహింస ద్వారా కొంతమంది ఈ స్వాతంత్ర సముపార్జన చేయడం జరిగింది. ఈవేళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతున్నామంటే అది ఈ భారతదేశ చరిత్ర. ఈవేళ ఈ చరిత్రని తిరగరాయడానికి మరొకరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం మీద చాలా దేశాలు మరి మిలిటరీ కంట్రోల్లో ఉంటాయి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కళ్ళ కూడా వాక్ స్వాతంత్రం అనేది మరి ఇక్కడ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈవేళ వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఎన్డీఏ సభ్యులందరినీ ఆహ్వానించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతున్న భారతదేశంలో స్టూడెంట్స్ పాత్ర ముఖ్యమైన పాత్ర. భావి భారత పౌరులుగా ఉండాలంటే వాళ్ళే నిర్దేశకులు. అది గుర్తుంచుకొని మెలగాలని చెప్పి కోరుకుంటూ ఆగస్టు 15, 1947 మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఇంకా మనకి రావాల్సిన భారతదేశంలో ఓ ఆలోచన విధానాన్ని, స్వేచ్ఛా వాయువుని పీల్చాలని ఒక ఆలోచనతో ఒక రాజ్యాంగం రాయాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొంతమంది మహాత్ములందరూ కూడా మరి ఈ రాజ్యాంగాన్ని చేపట్టి అమలు చేయడం జరిగింది. అందుకని జనవరి 26వ తారీఖున మనందరం కూడా ఈ భారతదేశంలో మన జెండా ఎగరేసి మనం ఏదైతే కావాలనుకున్నామో బ్రిటిష్ పాలన పారదోలి మన స్వేచ్ఛావాయుగా మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నత స్థాయికి చదువులు అందరూ చదువుకోవాలని మంచి ఆలోచనతోటి ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని మనందరం కూడా ఆలోచింపజేయడం జరిగింది. మన భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తూ అలాంటి విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆదర్శ నాయకత్వానికి మమ్మల్ని అందరూ నడిపిస్తూ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందుతూ 2047కి భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని దానికి మీ అందరి సహకారం కావాలని మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం పట్టణం తరఫున కూటమి నాయకుల తరఫున అందరి సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా